హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఉండే సోరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఈ సోరకాయతో ఎప్పుడు ఒకే రకమైన కూరలు కాకుండా ఇలా కోఫ్తా చేసి గ్రేవీతో కలిపితే చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా అన్నంలోకి, చపాతీలోకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోఫ్తా కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన టేస్టీ సోరకాయ కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఎవరైనా మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక సగానికి కట్ చేసిన సోరకాయనైతే తీసుకోవాలి. ఇలా మొత్తం పైన పీల్ తీసేసి ఇలా మొత్తం తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది కొంచెం కూడా ఉండకూడదు. ఇలా మొత్తం స్క్వీజ్ చేసేయాలి. ఇలా మొత్తం స్క్వీజ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం స్క్వీజ్ చేసి సొరకాయ తురుములో పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండిని డైరెక్ట్గా కూడా సొరకాయ తురుములో వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే దీంట్లో ఉన్న కొంచెం పచ్చి వాసన పోయే వరకు లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం కలర్ మారగానే తీసేయాలి. చూసారా, ఇది కొంచెం రెడ్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఈ సొరకాయ తురుములో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఇది మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఉండాలండి. మీకు బాగా లూజ్ అనిపిస్తే మరి కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఉండాలి. సో నెక్స్ట్ కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్ని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ రెడీ అయిపోయిన తర్వాత వీటిని నేనైతే ఇక్కడ స్టీమ్ చేస్తున్నాను. మీకు స్టీమ్ చేయడం నచ్చకపోతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో వీటినైతే పెట్టేసి ఉడికిస్తున్నాను. చూసారా, ఇది ఒక 15 మినిట్స్లో ఉడికిపోతాయి. నెక్స్ట్ ఇవి స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారా, చక్కగా ఉడికిపోయాయి కదా. నెక్స్ట్ వీటిని అయితే పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అన్నీ చక్కగా వేపుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, అలాగే 10-12 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని నేను ఇలా బరకగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సో ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మళ్ళీ అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇది మొత్తం మంచిగా మగ్గే వరకు ఉడికించాలి. ఇదైతే మంచిగా ఉడికిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకొని ఇందులో ఉన్న ఉండలు అనేది లేకుండా ఈ టమాటా మిశ్రమానికి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇలా అంతా ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించాలి ఇదంతా. సో ఒక
10 నిమిషాల తర్వాత చూసారా మనకి ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడ్డది కదా. సో ఇలా దగ్గర పడగానే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ గ్రేవీ, ఉప్పు, కారం ఈ బాల్స్కి బట్టి తిన్నా కూడా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించిన తర్వాత చూసారా మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా అంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. మనకు ఈ గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చల్లబడితే ఇంకా బాగా గట్టిగా అవుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరకు వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి దించేస్తే ఎంతో టేస్టీ కోఫ్తా అనేది రెడీ అయిపోతుంది. ఇలా అంతా కొత్తిమీరకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి ప్రాసెస్. ఇలా అంత మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది కర్రీ. చాలా ఈజీ రెసిపీ. చూసారా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూసారా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చిందో గ్రేవీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం బ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ప్రతి రెసిపీ మీ దాకా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.